బీహార్లో ఎన్డీఏ గెలిస్తే సీఎం ఎవరు? ఏముంది మళ్ళీ నితీష్ కుమార్ అంటారా? ఏమో గ్యారంటీ లేదు. ఇండి కూటమి గెలిస్తే పీఠం ఎక్కేదెవరు? తేజస్వి యాదవ్ అంటారా? అయితే ఇంకా కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇవ్వలేదు. అసలు బీహార్లో ఏం జరుగుతోంది? బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఎన్డీఏ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. అయితే బీహార్ ఎన్డీఏ కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని, మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికిమాలినవని తోసిపుచ్చారు అమిత్ షా. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తున్నామంటూ ధృవీకరించారు. అయితే బీహార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు మాత్రం ఎన్నికలయ్యాక ఫలితాలొచ్చాక చూద్దామన్నారు. సీఎం ఎవరు కావాలన్నది తానొక్కడిని నిర్ణయించలేనని, అది సమిష్టి నిర్ణయమన్నారు. ఎన్నికలయ్యాక మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం ఎవరనేది నిర్ణయిస్తాయని షా స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో అంటే 2020లో జేడీయూ కంటే బీజేపీ దాదాపు రెట్టింపు సీట్లు సాధించింది. ఆ టైంలో నితీష్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. అయినా మిత్రధర్మాన్ని గౌరవించి నితీష్ ను సీఎం చేశామన్నారు. సీనియారిటీని పరిగణలోకి తీసుకున్నామన్నారు. 1974లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీష్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీష్ 2.5 ఏళ్లు మాత్రమే కాంగ్రెస్ తో అనుబంధం కొనసాగించారని, ఎక్కువ కాలం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ గూండారాజ్ని నితీష్ అంతం చేశారని అమిత్ షా అభిప్రాయపడ్డారు. नीतीश जी की सरकार ने जो करा है वो बता रहा हूं मैं। अब 1.67 करोड़ लोग, 1,67,00,000 परिवार में 125 यूनिट बिजली मुफ्त में देने का काम नीतीश कुमार की एनडीए सरकार ने किया है। मां सीता का भव्य मंदिर बन रहा है। भाइयों बहनों, मुझे एक बात का जवाब दीजिए, ये कश्मीर जो है हमारा है या नहीं है? अरे जोर से बोलो, है या नहीं है? धारा 370 हटानी चाहिए थी या नहीं हटानी चाहिए थी? मोदी जी ने धारा 370 को समाप्त कर हमेशा के लिए कश्मीर को भारत के साथ जोड़ने का काम किया. నితీష్ కుమార్ వయసు వల్ల చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చని, అంత మాత్రాన ఆయన్ను తీసిపడేయలేమని అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. బీహార్లో ఎన్డీఏ కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. అటు నితీష్ కుమార్ వయసు కారణంగా ఫిట్నెస్ కోల్పోయారు. బహిరంగ సభల్లో వణుకుతున్నారు. ఎన్నికల తర్వాత బీహార్ రాజకీయాల నుంచి నితీష్ రిటైర్ అవుతారన్న విశ్లేషణలు సైతం వెలువడుతున్నాయి. గవర్నర్ గాను రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఉంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పేదంటే, బీహార్ లో ఎన్డీఏ నాయకుడు నితీష్ కుమార్, ఈ క్యాన్వాసింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా నితీష్ కుమార్ నాయకత్వం కింద వెళ్తుంది. నితీష్ కుమార్ చాలా పెద్ద పేరు, చాలా పనిచేశాడు. అతను ఎంతో మంచిది బీహార్కి అన్ని చెప్పుకుంటా వచ్చాడు. ఆఖరి ప్రశ్నలో ఏంటంటే, ఆఖరిని ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేస్తారు సీఎం అని అన్నారు. దాంట్లో తప్పేం లేదు. నితీష్ కుమార్కి తప్పకుండా ఇది ఆఖరిసారి, ఎందుకంటే ప్రజలకు కూడా మార్పు కావాలి. ఇప్పుడు వచ్చే కొత్త ఓటర్లందరికీ వాళ్ళ ఐడియా ఏమిటంటే, మిగతా రాష్ట్రాలు మొదలుకి వెళ్తున్నాయి, బీహార్ వెనకాల ఉండిపోతుంది. ఈయన సరే సెక్యూరిటీ బాగా చేశాడు, పరిపాలన చేశాడు, కరప్ట్ కాదు, బంధుప్రీతి లేదు, కులప్రీతి లేదు, అన్నీ ఉండి నా మార్పు కావాలి అది ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చి చాలా హైలైట్ చేశాడు. కాబట్టి ఇది చాలా వరకు ఎంతో అనుకోని పరిస్థితిలో వస్తే అవి కావాలి. కానీ ఇది మాత్రం నితీష్ కుమార్ లాస్ట్ బ్యాటిల్. అటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం బీహార్ పై ఫోకస్ చేశారు. బీహార్ ప్రజలకు నవంబర్ 14న మరోసారి దీపావళి రాబోతోందని, ఆ రోజు జరగబోయే శాసనసభ ఓట్ల లెక్కింపులో ఎన్డీఏ విజయోత్సవం రూపంలో అది జరగనుందన్నారు. ఇందులో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చారు. నమో యాప్ ద్వారా బీహార్ మహిళలతో మోదీ మాట్లాడారు. లాలూ ప్రసాద్ హయాంలో జంగిల్ రాజ్ నడిచిందని, ఆ ఆటవిక పాలనపై ఎగ్జిబిషన్ల ద్వారా యువతలో అవగాహన కల్పించాలని మోదీ కోరారు. మరోవైపు బీహార్లో నెలల తరబడి కొనసాగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో ఎలాంటి తప్పులు లేవని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. ఆ సర్వే విశ్వసనీయతను దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీఓలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయని, వాటిని పట్టించుకోవద్దని కోరింది.
తుది ఓటర్ల జాబితా ప్రచురించాక తొలగించాలని కనీసం ఒక్క ఓటర్ నుంచి కూడా ఫిర్యాదు రాలేదని ఈసీ గుర్తు చేసింది. ముస్లింలను దురుద్దేశంతో తొలగించారన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది.